ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ ఘటన చాలా బాధాకరం. దీనికి సంబంధించిన వివరాలు లేటెస్ట్ అప్డేట్స్ తోటి మనం డిస్కస్ చేయబోతున్నాం. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా అన్ని విషయాలు అందరూ తెలుసుకునేటట్లుగా మనం రూపొందిస్తున్న ఈ వీడియోలని ఆదరిస్తున్న అందరికి కూడా వందనాలు. తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎటా జిల్లా, అట్లాగే సికింద్రా ప్రాంతం, ఆ ప్రాంతంలో రతిభవన్పూర్ అనే విలేజ్, బహదూర్పూర్ విలేజ్ల దగ్గర ఈ ఘటన జరిగింది. ఎప్పుడు జరిగింది? 2 జూలై 2024న ఈ ఘటన జరిగింది. దీనికి ప్రధానమైన సూత్రధారి ఎవరు అంటే నారాయణ్ సాకర్ విశ్వహరి అలియాస్ భోలే బాబా. ఈ భోలే బాబా గురించి మనం గతంలో కరోనా సమయంలో మనం విన్నాం. మళ్ళీ వార్తల్లో ముఖ్యమైన వ్యక్తిగా వచ్చారు. ఈ భోలే బాబా ఎవరు, ఏం చేస్తారు, వీటికి సంబంధించిన అంశాలు ఎట్లా ఉన్నాయి, వీటి వల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి, ఎందుకు చర్చనీయాంశంగా వచ్చింది. భోలే బాబా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక స్వయం ప్రకటిత గురువుగా చెప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, దైవాంశ సంభూతినిగా పిలిపించుకుంటున్నారు. అది సహజంగా చేసే ప్రచారాన్ని బట్టి, చేసే విధానాన్ని బట్టి ఒక వ్యవస్థను నిర్మించుకోవడం, తద్వారా దైవాంశ సంభూతిగా ప్రచారం చేసుకోవడం, అది అనాదిగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కస్గంజ్ గ్రామానికి చెందిన వ్యక్తి. మొదట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టుగా తెలిసింది. దాదాపుగా 18 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ బాబాగా అవతారం ఎత్తడం అనేది జరిగింది. అక్కడక్కడ కేసులు నమోదైనట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఇతని పైన. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ ఆబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ 1954 ప్రకారం ఎఫ్ఐఆర్ దాఖలైంది. అట్లాగే ఒక 16 ఏళ్ల బాలికను, చనిపోయిన బాలికను బతికిస్తానని దానికి సంబంధించి కూడా జరిగినాయి. ఇంకా ఒక విషయం వస్తే ఒకదాని తర్వాత ఒకటి అనేక రకాలుగా వస్తూనే ఉంటాయి. వివాదాలకి, కేసులకి సంబంధించి అట్లా జరుగుతూనే ఉంటాయి, సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ హత్రాస్ ఘటన ఏం జరిగింది. ఈ హత్రాస్ జిల్లాలో మనకి ఒక సత్సంగ్ని చేయడం అనేది జరిగింది భోలే బాబా. సత్సంగ్ అంటే ఒక మంచి సమ్మేళనం. సత్ అంటే మంచి జనుల యొక్క సమ్మేళనంగా మనం చెప్పుకుంటాం. మనకి మా ఆధునిక భారతదేశ చరిత్రలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాల్లో కూడా మనకి రాధాస్వామి సత్సంగాన్ని ఉంటుంది. అక్కడ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా అట్లాంటివి మనకు చేస్తూ ఉంటారు. అట్లాంటి ఒక సమ్మేళనం, దాని ద్వారా హీలింగ్ అంటే ప్రజల యొక్క బాధల్ని తగ్గించటానికి, విశ్వంలో ఉన్న మానవులందరూ కూడా సమానమేనని, ఇట్లాంటి అన్ని రకాలుగా మనకు జరుగుతూ ఉంటాయి. మరి ఈ బాబా ఏం బోధించేవాడు అంటే, హ్యుమానిటీ ఈజ్ ఎ ట్రూ రిలీజియన్. హ్యుమానిటీ వాజ్ ఎ ట్రూ రిలీజియన్, ఈజ్ ఎ ట్రూ రిలీజియన్, విల్ బి ద ట్రూ రిలీజియన్. అంటే ఎప్పుడైనా కూడా మానవత్వం అనేదే నిజమైన మతంగా గతంలో, ఇప్పుడు, వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ ఉంటుందని మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. మానవ్ మండల్ మిలాన్ సద్భావన సమాగం పేరిట ఈయన ఈ సత్సంగ్ సమావేశాల్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈయన యొక్క ఈ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, అటు హర్యానా రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో కూడా, దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా అనుచరులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక కింది స్థాయిలో, అనగారిన
వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నదో, పేదరికం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో, అణచివేయబడిన ప్రజలు గాని, సమాజానికి దూరంగా ఉన్న ప్రజల లోపల ఉండే బాధలు అనేటివి ఉంటాయి. సో, వాటికి హీలింగ్ పర్పస్‌లో ఇట్లాంటి బాబాలు మనకి పుట్టుకొస్తా ఉంటారు. ఉత్తర భారతదేశంలో మనకి చాలామంది బాబాలున్నారు. ఎక్కువగా వీళ్ళంతా దళిత్ కమ్యూనిటీని, అట్లాగే బ్యాక్వర్డ్ సెక్షన్‌లో ఉన్న వాళ్ళని అందరూ గూడా ఏం చేశారు, గ్యాదర్ చేసి వాటికి సంబంధించి సమావేశాలు, సభల్ని ఒక ఆధ్యాత్మిక కోణంలో రకరకాలుగా సెల్ఫ్ మేడ్ గాడ్‌గా చెప్పుకుంటూ కార్యక్రమాలు చేయడం అనేది మనకు తెలుస్తా ఉంది. వేలాది మంది, లక్షలాది మంది కొంత ఫేమస్ అయిన తర్వాత రాజకీయ పక్షాల యొక్క మద్దతును తీసుకోవడమో, లేదా వాళ్ళు వీళ్ళ మద్దతు తీసుకోవడమో అనతి కాలంలోనే సో, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు తమ కార్యక్రమాలను విస్తరించుకుంటూ వెళ్తా ఉంటారు. ఎదిగే క్రమంలో ఎట్లాంటివి ఉండే సో, ఇట్లా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. సో, ఈ హత్రాస్ లోపల గూడా అట్లాంటి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినప్పుడు, సో, దాంట్లో దాదాపుగా 121 మంది చనిపోవడం అనేది జరిగింది. ఇంకా కడపటి వార్తలు అందే వరకి ఇంకా చాలా ఉండొచ్చు. వందలాది మంది జరిగింది. సో, ఎవరికి ఎవరు ఎట్లాంటివి గూడా అంటే వాళ్ళ యొక్క ఆచూకీ తెలియకుండా ఉన్నది. ఇట్లాంటి కార్యక్రమాలు ఒక కుటుంబాన్నే మొత్తం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తొక్కిసలాటలో ఎందుకు జరిగింది? ఈ తొక్కిసలాటలు అంటే ఈయన చెప్పే ప్రవచనాలు గాని ఇవన్నీ గూడా సో, ప్రజలకు సంబంధించి ఉపయోగపడే విధంగా చేస్తూ అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న దశ లోపల గూడా కొంత క్రెడిబిలిటీ కొరకో లేదా ఇంకా క్రేజ్ పెంచుకోవడం కొరకో ఇతరత్రా లేదా ప్రజలు పెంచిన వాటిని ఆధారంగా చేసుకొని వాళ్ళ యొక్క ప్రజల యొక్క నమ్మకాల ఆధారంగా చేసుకొని పెద్ద ఎత్తున గూడా మూఢనమ్మకాలనేటివి బయలుదేరినాయి. ఈ మూఢనమ్మకాలు ఏంటి అంటే, ఈ భోలే బాబా వెళ్ళే మార్గం లోపల ఆయన నడిచిన పాదధూళిని సో, ఏం చేశారు? సో, దాన్ని తీసుకొని నెత్తిలో వేసుకుంటే లేదా ఇతరత్ర దానికి సంబంధించి ఉపయోగించుకుంటే సో, మంచి జరుగుతుంది అని ఆయన యొక్క భక్తుల యొక్క విశ్వాసంగా మనకు తెలుస్తా ఉన్నది. సో, ఎంత అంటే ప్రజల లోపల ఎట్లాంటి మూఢ విశ్వాసాలు గాని, సో, ఇవన్నీ ఎట్లా ఉన్నాయనేటానికి ఇది ఒక ఉదాహరణగా తెలుస్తా ఉంది. విశ్వాసం ఉండాలె, దేవుని పట్ల భక్తి భావం ఉండాలె. సో, సోదర సమానత్వం ఉండాలె, మానవత్వం ఉండాలె, విశ్వమానవ సౌభ్రాతృత్వము వెల్లివిరిసియాలి. అదే మన హిందూయిజం గాని, సో, మన యొక్క ధర్మాలు గాని, ఇతర మతాలు గాని మనకు తెలియజేస్తా ఉన్నాయి. సో, అయినప్పటికీ మరి ఈ ఘటన వల్ల ఎందుకంటే కనీసము అంటే ఒక మానవత్వం గురించి చర్చించుకునే ఆ మీటింగ్ లోపల, ఏ మీటింగ్ లోపలైనా గూడా సో, మనం ఏం పాటిస్తా ఉన్నాం? మనం మానవులుగా తోటి మానవుల్ని ఏ విధంగా చూస్తా ఉన్నాం? ఒకరికొకరు తొక్కేసుకోవడము, నెట్టేసుకోవడం ఇట్లా రకరకాలుగా ఎందుకంటే అక్కడ ప్రాణాలే పోతున్నాయి. ఒక 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 ఆధ్యాత్మిక కార్యక్రమానికొచ్చిన ఒక అవ్వ ఏం చేసిందో తన యొక్క 16 ఏండ్ల మనవరాల్ని తీసుకొనొస్తే ఆమె వాళ్ళ జాడ ఇప్పటి వరకు గూడా ఎక్కడుందో తెలియకుండా ఉన్నది. అన్ని హాస్పిటల్‌లు తిరుగుతా ఉంటాయి. ఒక ఒక ఫ్యామిలీకి సంబంధించి మొత్తం ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరూ గూడా దీనిలో చనిపోయిన వాళ్ళందరూ గూడా స్త్రీలే ఎక్కువగా చనిపోయారు. 116 మందికి పైగా. సో, వీళ్ళందరూ గూడా ఎక్కడో పోయిండ్రు. వీళ్ళందరూ గూడా చనిపోయినంత హృదయ విదారకంగా ఉంటాయి. ఘటనకి బాధ్యులు ఎవరు వహించినా కూడా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. సో, ఇట్లాంటి కార్యక్రమాలు అంటే ఈ సెల్ఫ్ మేడ్ గాడ్ మ్యాన్. సో, ఈ స్వయం ప్రకటిత దైవాంశ సంభూతులుగా చెప్పుకునే వాళ్ళు దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళందరి పైన తగిన చర్యలు తీసుకుంటేనే ఇట్లాంటి కార్యక్రమాల లోపల ఇట్లాంటి దుర్ఘటనలు జరగటానికి అవకాశం ఎక్కువగా ఉండదు. ఎందుకంటే నిజమైన హిందూయిజం గాని, నిజమైన హైందవం గాని, సో, జనాల్లో బలంగా ఉండాలి. ఇంకా మన మతం పట్ల గాని, మన దేశం పట్ల గాని ప్రేమాభిమానాలు ప్రపంచవ్యాప్తంగా వెల్లివిరిసేయాలంటే, సో, ఇట్లాంటిని అరికట్టాల్సిన బాధ్యత సో, ప్రభుత్వాల పైన ఉంటుంది. మరి దీని నుండి మనం ఏం గుణపాఠాలు నేర్చుకున్నాం? మొదటి నుండి గూడా దశాబ్దాలుగా మన దేశం లోపల ఈ గురువులకి, బాబాలకి కుదవలేదు. సో, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనేక రకాలుగా ప్రజల యొక్క బలహీనతల్ని, ఇతరత్రా నమ్మకాల్ని సొమ్ము చేసుకుంటున్నారు. సో, వాటి పేరు మీద కొంత స్టేజ్‌కి ఎళ్ళిన తర్వాత, ధనరాశులు పోగైన తర్వాత కొన్ని వెల్‌ఫేర్ కార్యక్రమాలనేటివి, సంక్షేమ కార్యక్రమాలనేటివి చేస్తూ, సో, ఇంకా పెద్ద ఎత్తున గూడా వాళ్ళు వ్యాప్తి చెందడం అనేది జరుగుతా ఉంది. మంచి కార్యక్రమాలకు సంబంధించి సో, ఇట్లాంటి అంటే పెద్ద ఎత్తున గూడా ఒక విధి విధానాలనేటివి గూడా ఉండాలి. అన్ని మతాల్లో గూడా ఉండాలి. ఏ మతంలో అయినా గూడా మనిషిని మనిషిగా చూసే తత్వం అనేది ఉండాలి.
ఈ ఘటనలకు సంబంధించి దేశంలో ఉన్న ఈ బాబాలకు సంబంధించి గాని వీళ్ళందరి పైన గూడా సో విచారణలు జరగాలి. సో వాళ్ళ పైన వాళ్ళు చేసే కార్యక్రమాల పైన నిఘా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో నిజమైన హైందవ మతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం గూడా ఉంటుంది. అది కూడా మానవులందరూ సమానమే, సోదర సమానత్వము. సో రిలీజియన్, హ్యుమానిటీ ఈస్ ద రిలీజియన్ అనేది మనం తీసుకెళ్లాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈ కార్యక్రమాలకి తర్వాతొచ్చే సీక్వెన్స్ ఆర్డర్ లోపల రాజకీయ రంగం పులుముకుంటా ఉన్నది. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. సో మిగిలిన వాళ్ళని కూడా అంటే దానికి ప్రధానమైన కారకుడైన భోలే బాబాని అరెస్ట్ చేస్తారా లేదా దానిపైన అక్కడి ప్రభుత్వము సో ఈ న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ కార్యక్రమాలు అన్నీ గూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతా ఉన్నాయి. కానీ ఎందుకు జరుగుతా ఉన్నాయి? మనుషులుగా మనం ఏం ఆలోచించాలి? కింది స్థాయిలో గాని లేదా ఇతరత్ర ఏ రూపంలో గాని సో మనకొక వ్యాధి వచ్చినప్పుడో, లేదా ఒక రోగం వచ్చినప్పుడో సో ఆటోమేటిక్‌గా మనము వైద్యము పొందుతూనే ఆధ్యాత్మికతలోకి వెళ్ళటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. పేదరికం ద్వారా సో మనసు ఒక హీలింగ్‌ని కోరుకుంటా ఉంటుంది గాబట్టి, సో ఆ బాధల్ని ఉపశమనం కొరకి ఇట్లాంటి మనకి ఉపయోగపడే అవకాశాలుంటాయి గాబట్టి, వాటిని గూడా ఒక మంచి పద్ధతిలో చేస్తే ఇటు సమాజానికి ఉంటుంది. అదే సందర్భంలో హెల్త్ కేర్‌కి సంబంధించి అంటే ఎక్కడైనా సంఘటనలు జరిగినప్పుడు గాని సో ఏం జరుగుతుంది? వైద్య సదుపాయాలు వేగంగా అందాల్సిన అవసరం ఉన్నది. నిజంగా భారతదేశం మొత్తం గూడా ఉచితంగా విద్య, వైద్యాన్ని అందించగలిగినట్లయితే పేద ప్రజలకు ఇట్లాంటి దుర్ఘటనలు మనకి జరిగే అవకాశాలు ఎక్కడ గూడా ఉండవు. ఎంత మాత్రం ఉండవండి. సో అసలైన విషయాన్ని మనం మరుగున పరిచి సో ఇట్లాంటి అనేక రకాల ప్రజల మధ్య వైషమ్యాలు గాని, కులాల మధ్య వైషమ్యాలు గాని సృష్టించుకొని రాజకీయ పబ్బం గడుపుకొని సో వ్యాపారం చేసుకోవడం కొరకే ఈ దేశంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఎన్నికలు గూడా ఆ ప్రక్రియలోనే జరుగుతా ఉన్నాయి. అట్లా కాకుండా సో బుద్ధిజీవులు, మేధావులందరూ గూడా ఆలోచించి తప్పకుండా మన సమాజాన్ని రక్షించుకోవాలి. సో హ్యుమానిటీని పెంపొందించుకోవాలి. ఎన్ని రకాల అవరోధాలొచ్చినా కూడా సో సోదర సమానత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.